ఎల్బీ నగర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఫౌండేషన్ ద్వారా తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి కాంస్య విగ్రహాన్ని 20 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ పెట్టాలని సంకల్పించడం సంతోషించదగ్గటువంటి విషయం. తెలంగాణ ఉద్యమంలో తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణ సాధన కొరకు ఆ రోజు ఉద్యమం ప్రారంభించినటువంటి సందర్భంలో కేసీఆర్ గారికి అండగా నిలబడి తన జలదృశ్యం భవనాన్ని పోగొట్టుకున్నటువంటి నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. అనేక రకాల ఒడిదుడుకులు వచ్చినా, అనేక రకాల ఇబ్బందులు వచ్చినా తన మంత్రి పదవిని త్యాగం చేసి 1969లో తొలిదేశ ఉద్యమంలో తెలంగాణ వస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే దాని మీద త్యాగం చేసినటువంటి మంత్రి పదవి త్యాగం చేసినటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. దాని తర్వాత మనదేశ ఉద్యమంలో కూడా మరి ఎముకలు కొరికేటువంటి చలిలో ఢిల్లీలో కూడా తను జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసి తెలంగాణ రావాలని కోరుకున్నటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఏది ఏమైనా ఆ రోజు తెలంగాణ కొరకు ఏదైతే తన మంత్రి పదవి త్యాగం చేసిండో మళ్ళీ తెలంగాణ వచ్చేంత వరకు నేను ఎటువంటి పదవులు తీసుకోనని చెప్పి కూడా శపథం చేసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. అటువంటి మహనీయుని యొక్క విగ్రహం మరి ఇక్కడ కొత్తపేట చౌరస్తాలో పెట్టాలని సంకల్పించడం చాలా సంతోషించదగ్గటువంటి విషయం. ఇటువంటి మహానాయకుడు ఈ పద్మశాలి జాతిలో పుట్టడం మనం అందరం కూడా గర్వపడాలి. ప్రతి ఒక్కరం కూడా ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా మమేకమై పూనుకొని ఈ విగ్రహాన్ని మరి కొత్తపేట చౌరస్తాలో స్థాపించి ఈ కార్యక్రమాన్ని మరి దిగ్విజయంగా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పద్మశాలి నాయకులందరి మీద ఉన్నదని చెప్పి మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పి ఎల్బీ నగర్ పద్మశాలి సంఘానికి సంబంధించినటువంటి ఉన్న గణేష్ గారి మిగతా సభ్యులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఈ కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.